Hi students, welcome to IQ Academy. పీజీ ఐసెట్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి isec.pgche.ac.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి isec.pgche.ac.in. ఈ వెబ్సైట్లో మీకు ఐసెట్కు సంబంధించి 2025కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఈసారి ఎంజియు కండక్ట్ చేస్తోంది ఐసెట్ అనేది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ వారిచే ఈసారి టీజీ ఐసెట్ 2025 కండక్ట్ చేయబడుతోంది. డీటెయిల్స్కి వస్తే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ కాకుండా లాస్ట్ డేట్ మే 3rd లోపు అప్లై చేసుకోవాలి. ఇంకా ఫీజు చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్కు 750 రూపీస్, ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కు 550. లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్ లాస్ట్ డేట్ వచ్చేసి 3rd మే వరకు ఉంది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ 250 లేట్ ఫీతో 17th మే వరకు, 500 లేట్ ఫీతో 26th మే వరకు డేట్ ఇవ్వడం జరిగింది. కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే కొన్ని మాత్రమే, అన్ని కరెక్షన్ జరగవు, నేమ్ అటువంటి కరెక్షన్ జరగవు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే 16th మే టు 20th మే, 16th నుంచి 20th మే వరకు కరెక్షన్ విండో అనేది ఒకటి వస్తుంది. అందులో మీరు ఏమన్నా అప్లికేషన్లో మిస్టేక్స్ చేస్తుంటే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. 28th మే నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ 8th and 9th మొత్తం 4 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది. 8th మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 9th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. జనరలీ ఫస్ట్ 3 షిఫ్ట్స్లోనే అయిపోతుంది. ఈ 4th షిఫ్ట్ లాస్ట్ది ఉర్దూ మీడియం వాళ్ళకు ఉంటుంది ఎక్కువగా. 4th షిఫ్ట్ ప్రతి ఇయర్ మనకు 3 షిఫ్ట్లలోనే జరుగుతుంది. లాస్ట్ షిఫ్ట్ ఉర్దూ మీడియం వాళ్ళకు. సో 10 నుంచి 12:30 వరకు మార్నింగ్ షిఫ్ట్, 2:30 to 5 ఆఫ్టర్నూన్ షిఫ్ట్. 8th and 9th జూన్న ఈసారి టీజీ ఐసెట్ ఎగ్జామ్ జరగబోతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ చూసినట్లయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫస్ట్ చేయాలి. ఫస్ట్ చేయాల్సింది ఏమంటే ఫీ పేమెంట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీరు నేమ్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి క్లిక్ చేసి చూద్దాము. ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. కంటిన్యూ. ఎస్, ఐ హ్యావ్ రెడ్ ద నోటిఫికేషన్. ఏమేమి అడుగుతుందంటే క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, యువర్ మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, మీరు చదివిన డిగ్రీ, ఏ డిగ్రీ అయితే అది డిగ్రీ స్పెషలైజేషను, దాని హాల్ టికెట్ నంబరు, క్యాస్ట్, డిఫరెన్షియల్లీ ఏబుల్డా కాదా, పేమెంట్ ఎలా చేస్తున్నారు, నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, దేని ద్వారా చేస్తున్నారు అనేది ఇక్కడ అవసరము. సో డెబిట్ కార్డు ఉంటే మీ నంబరు, డెబిట్ కార్డు మీ దగ్గర పెట్టుకొని ఉండాలి. దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ ఇచ్చి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ చేసేస్తే ఇక్కడికి అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ స్టేటస్లోకి వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ రాంగ్ వేయకూడదు. అందుకని జాగ్రత్తగా నీట్గా కరెక్ట్గా వేసుకోండి. మిస్టేక్ వేస్తే ఇక్కడ రాదు. మరి మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి చెక్ పేమెంట్ స్టేటస్ కొడితే మీ పేమెంట్ అయిపోయిందా లేదా అనేది తెలిసిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే పేమెంట్ అని అయిపోయిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్. సో స్టెప్ 1 ఫీ పేమెంట్, స్టెప్ 2 స్టేటస్ చెక్ చేసుకోవడం, స్టెప్ 3 అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. సో మీరు కట్టిన పేమెంట్కి ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడి స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ లేదా ప్రింట్ తీసుకోవడం కానీ చేయాలి. మీరు పేమెంట్ చేస్తారు కదా, దాని ప్రింట్అవుట్ తీసుకోవాలి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. రెఫరెన్స్ ఐడి కంపల్సరీ. ఆ రెఫరెన్స్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ ఆర్ బీటెక్, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ముందు ఏదైతే ఇచ్చారో అవే. దాని తర్వాత గెట్ అప్లికేషన్ కొడితే మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఎంటర్ చేసినట్టు ఓపెన్ అయ్యి ఇంకొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. ఇక అన్నీ అయిపోయిన తర్వాత ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది అప్లికేషన్ అయిపోయిన తర్వాత. సో అది పేమెంట్ రెఫరెన్స్ ఐడి, డిగ్రీ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ కొడుతూనే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా మళ్ళీ ఐసెట్ జాయినింగ్ అప్పుడు అడిగే అవకాశం ఉంది కాబట్టి
కౌన్సిలింగ్ అప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ను జాగ్రత్తగా పెట్టుకోండి మీరు జాయిన్ అయ్యేంత వరకు కాలేజ్లో. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్, టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, షెడ్యూల్ ఏమి, షెడ్యూల్ చూద్దాం. టీజీఐసెట్ది ఇందాకే చూసాం ఆల్రెడీ. సో ఎక్కడి నుంచి అంటే మనకు 3rd మే లోపు అప్లై చేసుకోవాలి వితౌట్ లేట్ ఫీజు. ఎవరెవరికి ఎంత ఫీజు అనేది 250 ఫైన్తో 500 ఫైన్తో కరెక్షన్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత 8th and 9th ఎగ్జామ్ జరుగుతుంది. జరిగిన ఎగ్జామ్ది కీ ఎప్పుడు వస్తుందంటే 21st జూన్ వస్తుంది. 9th అయిపోయిన ఎగ్జామ్ది 21st జూన్న కీ వస్తుంది. 22nd నుంచి 26th వరకు కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు కీలో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే క్వశ్చన్ నంబరు, అది ఏం మిస్టేకు, మీకు ఏమనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ అనేది అబ్జెక్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఫర్ రైజింగ్ అబ్జెక్షన్ క్యాండిడేట్ షెల్ పే ది ఫీ ఆఫ్ 500 ఫర్ ఈచ్ అబ్జెక్షన్. ఒక్కొక్క అబ్జెక్షన్ చేయడానికి 500 రూపీస్ ఫీజు అడుగుతున్నాడు. సో ముందైతే అబ్జెక్షన్ చేయడానికి ఏ ఫీజు ఉండేది కాదు. ఈసారి మాత్రం 500 ఫీజు పెట్టాడు. ఇఫ్ ది అబ్జెక్షన్ ఈజ్ వ్యాలిడ్, ఆ అబ్జెక్షన్ కరెక్ట్ అయితే దెన్ ఇట్ షెల్ బి కన్సిడర్డ్ ఇన్ ద ప్రాసెసింగ్ ద రిజల్ట్స్ ది అమౌంట్ పేడ్ ఈజ్ రిటర్న్ టు ద పేయీ అకౌంట్. మీరు పెట్టిన అబ్జెక్షన్ వ్యాలిడ్ అయి అది నిజంగానే రాంగ్ అయితే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి మీ 500 రీఫండ్ అయిపోతుంది. అంటే ఇన్వాలిడ్ అబ్జెక్షన్స్ పెట్టడానికి వీలుండదు. ఖచ్చితంగా రాంగ్ అనుకుంటేనే మీరు 500 రూపాయలు పోగొట్టుకొని అబ్జెక్షన్ పెడతారు. ఒకవేళ మీరు రాంగ్ అయితే 500 రూపీస్ పోతుంది. నిజంగానే క్వశ్చన్ వాడిచ్చిందే రాంగ్, మీరు అనుకునిందే కరెక్ట్ అయితే మీకు 500 రీఫండ్ వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అబ్జెక్షన్స్ పెట్టాలి. ఇంతకుముందులాగా ఒక్కొక్క స్టూడెంట్ 5, 10 ఎలా అంటే అలా అబ్జెక్షన్స్ పెడుతున్నారు. అటువంటి అవకాశం ఈసారి ఉండదు. 500 ఫీజు కట్టి అబ్జెక్షన్ చేయాలి. ఆ 500 కూడా ఎప్పుడు రిటర్న్ అవుతుంది మీకు, మీరు పెట్టిన అబ్జెక్షన్ నిజంగానే వ్యాలిడ్ అయితే. ఇక రిజల్ట్ ఎప్పుడంటే 7th జూలైన రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ వచ్చిన 1 మంత్ తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ ఉండే అవకాశం ఉంది. సో జూలై, ఆగస్ట్‌లో కౌన్సిలింగ్, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్‌లో జాయినింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది టోటల్‌గా టీఎస్ ఐసెట్‌కు సంబంధించి టీజీ ఐసెట్ ఇప్పటి నుంచి. ఇంతకుముందు టీఎస్ ఉండేది, నేమ్ పూర్తిగా టీజీ ఐసెట్ చేసేసారు. సో తెలంగాణ స్టేట్ తీసేసి ఓన్లీ టీజీ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని నేమ్ మారింది ఇప్పుడు టీజీఐసెట్ లాగా. సో టోటల్ డీటెయిల్స్ ఇవి. ఇంకా ఇంకా ఏం చూసుకోవాలంటే మీరు సిలబస్ కనుక చూసినట్లయితే ఏమైనా మార్పు ఉందా సిలబస్లో అని మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏమైనా మార్పు ఉందా? 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ యాజ్ యూజువల్. టైం 150 మినిట్స్, అంటే 2.5 అవర్లోనే 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ రాయాలి మనము. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. డేటా సఫిషియన్సీ యాజ్ యూజువల్ 20కి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. సిరీస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. డేటా అనాలిసిస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. కోడింగ్ డీకోడింగ్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. డేట్ టైమ్ అరేంజ్మెంట్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. టోటల్గా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన 55 క్వశ్చన్స్ 55 మార్క్స్ ఉంటాయి. దాంతోపాటు డేటా సఫిషియన్సీ 20, అంటే రీజనింగ్ పార్ట్ అంతా కలిపి 75 మార్క్స్. చేంజ్ ఏం అవ్వలేదు. రీజనింగ్ 75. మ్యాథమెటికల్ ఎబిలిటీ సేమ్ సిలబస్ ఉంది. అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జిబ్రైక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ 30, స్టాటిస్టికల్ ఎబిలిటీ 10. టోటల్గా చూసినట్లయితే ఇక్కడ 75. సో మ్యాథ్ పార్ట్ 75, రీజనింగ్ 75 అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇంగ్లీష్ ఇది కూడా 75. ఇంగ్లీష్తో పాటు మీకు ఇంగ్లీష్లో 2 ఎక్స్ట్రా టాపిక్స్ వస్తాయి. ఇవేంటి అంటే కంప్యూటర్ టెర్మినాలజీ అండ్ బిజినెస్ టెర్మినాలజీ. ఇంగ్లీష్తో పాటు ఇవి కూడా కల్పిస్తాడు. సో టోటల్గా ఇవి 50. 200 మార్క్స్కి ఎగ్జామ్. సో సేమ్ సిలబస్ ఉంది, ఏం మారలేదు. ఈ 3 ప్యాసేజెస్ ఉంటాయి. ఈచ్ ప్యాసేజ్ 5 క్వశ్చన్స్. ఇక్కడే 15 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్ ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. సినానిమ్స్, యాంటనిమ్స్ దగ్గర కొద్దిగా కష్టపడాలి. మిగతావన్నీ కూడా 30 మార్క్స్ వరకు ఇక్కడ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మీరు కమ్యూనికేషన్ అబిలిటీలో. అండ్ రీజనింగ్లో ఒక 50, 80 మార్క్స్ ఈజీ స్కోరింగ్. ఇంకా మ్యాథమెటికల్ అబిలిటీ స్కోరే మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మంచి ర్యాంకుకు. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ చూస్తే ఏ యూనివర్సిటీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, టోటల్గా 9 యూనివర్సిటీస్. ఎలిజిబిలిటీ ఏంటి, డిగ్రీ క్వాలిఫికేషను, ఎంబీఏకి ఎలిజిబిలిటీ, ఎంసీఏకి ఎలిజిబిలిటీ ఏమిటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఎంబీఏ ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ 3 years డ్యూరేషన్తో మినిమం డిగ్రీ ఉండాలి. బీటెక్ అయినా ఉండొచ్చు, 4 years కూడా ఉండొచ్చు. ఎంసీఏకి అయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్
సో డిగ్రీలో బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏదైనా ఉండొచ్చు, కానీ ఇంటర్లో మీకు మ్యాథ్స్ ఉండాలి, లేదా డిగ్రీ లెవెల్‌లో మ్యాథ్స్ ఉండాలి. ఇంటర్ లెవెల్‌లో గాని, డిగ్రీ లెవెల్‌లో గాని మ్యాథ్స్ ఉంటే ఒక సబ్జెక్ట్‌గా మీరు ఖచ్చితంగా ఎంసీఏకి ఎలిజిబుల్. లేదంటే ఎలిజిబుల్ కాదు. ఇంటర్‌లో మ్యాథ్స్ చదివింటేనే. క్వాలిఫైయింగ్ డిగ్రీ అబ్టైన్డ్ అండర్ డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రామ్ ఆర్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ షుడ్ హావ్ రికగ్నిషన్. సో, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఓపెన్ డిస్టెన్స్ ఈ 2 కూడా ఎలిజిబుల్ అయ్యామంటే రికగ్నిషన్ ఉండాలి. యూజీసీది గాని, ఏఐసీటీఈ గాని, డీఈసీ, డీఈబీ వీటికి వీటికి సంబంధించిన రికగ్నిషన్ దానికుండాలి. ఇక ఎవరు ఎలిజిబుల్ అడ్మిషన్స్ కంటే మీ క్వాలిఫైయింగ్ డిగ్రీలో 50% మార్క్స్ మీకు వచ్చిండాలి. ఓసీ వాళ్ళైతే. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 45% మార్క్స్ అయితే వచ్చిండాలి కంపల్సరీ. 50%, 45% గుర్తుపెట్టుకోండి. మీ డిగ్రీలో గాని, బీటెక్‌లో గాని 50% లేకపోతే మీరు వేటికి కూడా ఎలిజిబుల్ కారు. ఓపెన్ కేటగిరీ వాళ్ళు. మిగతా కేటగిరీ వాళ్ళు 45% కంపల్సరీ ఉండాలి. మీరు ఎంబీఏ గాని, ఎంసీఏ గాని చేయాలంటే. ఇక ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ముందే చూసాము. సెషన్ 1, సెషన్ 2కి సంబంధించిన డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజు, ఇక సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఏముంటాయనే సిలబస్ కూడా చూసాము. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత? ఐసెట్‌లో పాస్ మార్క్స్ ఎన్ని అంటే 50. 50 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ర్యాంకింగ్ ఇస్తారు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు క్వాలిఫైయింగ్ మార్క్ అంటూ ఏమీ లేదు. వాళ్ళకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ర్యాంకింగ్ ఇస్తారు. మార్క్స్ వైస్ ర్యాంకింగ్. ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కు స్టేట్ వైడ్ ర్యాంక్స్ ఇస్తారు. టై వస్తే ఏం చేస్తారంటే సెక్షన్ ఏలో ఎవరికి ఎక్కువ వచ్చినాయో వాళ్ళకు ముందు ర్యాంకింగ్ ఇస్తారు. దాంట్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చింటే సెక్షన్ బి చూస్తారు. అలా ఒక్కో సెక్షన్ చూసుకుంటూ పోతారు. అన్నీ సేమ్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో ఎవరికి ఎక్కువ ఏజ్ ఉందో వాళ్ళని చూస్తారు. వాళ్ళకు ముందనేది ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్. మీరేమైనా ఆహ్, ఏం చేసినప్పుడు ఇంపర్సనేషన్ గాని, ఏదైనా కాపీయింగ్ పాల్పడితే ఏం పనిష్మెంట్ ఉంటుందనే దాని గురించి ఇది మనకు అవసరం లేదు. సో, అఫీషియల్ వెబ్‌సైట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. isec.tgche.ac.in ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు. ఇక రీజనల్ టెస్ట్ సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడుంటాయంటే, సో, ఎగ్జామ్ సెంటర్స్ చూడండి. హైదరాబాద్ 1, 2, 3, 4 జోన్స్ ఇక్కడుండే ప్లేసులు. ఎక్కడెక్కడ సెంటర్‌లుండే అవకాశం ఉంది అనేది లేట్‌గా అప్లై చేసే కొద్దీ సెంటర్‌లు దూరం పడతాయి. ఇదైతే కన్ఫర్మ్. త్వరగా అప్లై చేసుకోండి. లేట్ అప్లై చేసి నాకిక్కడ రాలేదు, చాలా దూరం వచ్చింది, నేనెలా వెళ్ళాలి అని బాధపడే బదులు, మీరు త్వరగా అప్లై చేసుకుంటే మీ ఏరియాకి దగ్గరలో ఉండే ప్లేసులు మీరు పెట్టుకోవచ్చు. అక్కడ ఆప్షన్స్‌లో కనిపిస్తాయి మీరు అప్లై చేసేటప్పుడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్ అనుకోండి, ఆదిలాబాద్ పెట్టేసుకోండి. మహబూబ్ నగర్ అయితే మహబూబ్ నగర్ పెట్టుకోండి. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళైతే ఇది దేనికి దగ్గరున్నారో దాన్ని చూసి మీరు పెట్టుకోండి ఆప్షన్. ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్. సో, ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్ అక్కడే వస్తుంది కాబట్టి మీకు డిస్‌ప్లే అవుతుంది. మీరు చూసి దగ్గరలో ఉండేది పెట్టుకోవచ్చు. లేట్ అప్లై చేసే కొద్దీ వాడు ఎక్కడంటే అక్కడ ఇస్తాడు ఎగ్జామ్ సెంటర్స్. ఇంకా ఇన్‌స్ట్రక్షన్స్ నార్మలైజేషన్ జరుగుతుంది. షిఫ్ట్ వైస్ జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కూడా ఇక్కడ పెట్టాడు. మనం కూడా ఐక్యూ అకాడమీ యాప్‌లో ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అన్ని పెట్టడం జరిగింది. 22 వరకు ఉంది ఇక్కడ. మనం ఇంకా ముందుటి కూడా క్వెషన్ పేపర్స్ అన్ని అప్‌లోడ్ చేసాము. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి మీరు. 2 యాప్స్ ఉన్నాయి మనకు. ప్లే స్టోర్ యాప్ అండ్ డెస్క్‌టాప్ యాప్ కూడా ఉంది. సో, డెస్క్‌టాప్ యాప్‌లో మీకు టెస్ట్ సీరీస్ కూడా అవైలబుల్ ఉంది కోర్స్ కొన్న వాళ్ళకు. ఇప్పుడు జస్ట్ 499కే మన కోర్స్ అనేది రికార్డెడ్ వీడియోస్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. ఎవరైనా తీసుకోవాలంటే ఫుల్ కోర్స్ విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ ఫుల్ కోర్స్ వచ్చేసి 499కే అవైలబుల్ ఉంది. సో, ఇవన్నీ 2024 క్వెషన్ పేపర్స్, 23 అండ్ 22 క్వెషన్ పేపర్. ముందు ఖచ్చితంగా మీరు ఐసెట్ మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ప్రీవియస్ పేపర్‌లో అయితే కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మాక్ టెస్ట్ ఏదన్నా ఎగ్జామ్ లాంటి టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇక్కడ మాక్ టెస్ట్ అనేది ఇక్కడ లింక్ ఇస్తాడు. అవైలబుల్ సూన్ అన్నాడు. సో, ఎగ్జామ్ దగ్గర వచ్చే కొద్దీ మీకు మాక్ టెస్ట్ అనేది అవైలబిలిటీ ఇక్కడ ఉంటుంది. ఇంకా ఫర్దర్ ఏం డీటెయిల్స్ కావాలన్నా కూడా మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఏం డౌట్ ఉన్నా అడగొచ్చు. సో, అందులో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాము. ఐసెట్ బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి ఇప్పుడు. లైవ్ బ్యాచ్ ఒకటి అండ్ రికార్డెడ్ బ్యాచ్ కూడా జరుగుతుంది. లైవ్ బ్యాచ్ అట్ 999 ఉంది ఇప్పుడు ప్రెజెంట్ కోర్సు. అండ్ రికార్డెడ్ బ్యాచ్ వచ్చేసి లైవ్ బ్యాచ్ 999 అండ్ రికార్డెడ్ బ్యాచ్ మీకు రికార్డింగ్స్ అన్నీ ఉండేటి 499లో అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ కోర్స్ అనేది ఉంది. సో, రికార్డెడ్ బ్యాచ్‌లో లైవ్‌లో జరిగినట్టు కూడా రికార్డింగ్ సెషన్స్ మీకొస్తాయి. కాన్సెప్ట్ ప్లస్ లైవ్ సెషన్స్ అన్నీ కూడా రికార్డింగ్ రూపంలో మీకొస్తాయి కాబట్టి
మీరు లైవ్ గాని, రికార్డెడ్ గాని ఏదైనా గూడా జాయిన్ అవ్వచ్చు. లైవ్ మిస్ అయినోళ్ళకి ఏమవుతుందంటే, లైవ్ బ్యాచ్‌లో జాయిన్ అయినోళ్ళకు మళ్ళీ రికార్డెడ్ సెషన్స్ లాగొస్తాయి. రికార్డెడ్ వాళ్ళకి లైవ్ రాకుండా డైరెక్ట్‌గా రికార్డెడ్ సెషన్స్ మాత్రమే వాళ్ళకు అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ యాప్ 1 మనది డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల మీకు టెస్ట్ సీరీస్ గూడా అందులోనే మీకు ఇంక్లూడెడ్. యాప్ 2 డౌన్‌లోడ్ చేసుకున్నోళ్ళకి మాత్రం యాప్ 1లో మళ్ళీ టెస్ట్ సీరీస్ కొనాల్సుంటుంది. ఎందుకంటే అది డెస్క్‌టాప్ వర్షన్ కాబట్టి మీరు ఎగ్జామ్ ప్యాటర్న్‌కు బాగా అలవాటు పడొచ్చు అందులో. సో, మరిన్ని ఏం డౌట్స్ ఉన్నా గూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది లింక్‌లో మీరు జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ ఏమున్నా గూడా టీజీఐఎస్‌కి సంబంధించినవి క్లియర్ చేసుకోవచ్చు. లేట్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ మీ ఎగ్జామ్ సెంటర్స్ చాలా దూరం పడే అవకాశం ఉంది.